ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మన అందరితో మాట్లాడుచున్న మాట. అవునండి, దేవుడు మీకు ఆరోగ్యం కలగజేస్తానని, మీ గాయములు మాన్పుతానని దేవుడు చెప్తున్నాడండి. అవునండి, ఎవరైతే ఎంతమంది అయితే బలహీనతల చేత బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఐసీలో పలు రకాల వ్యాధి బాధలతో బాధపడుతున్నారో, ఇంటికాడ బలహీనత చేత బాధపడుతున్నారు, మరణ పడకల మీద ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని దేవుడు మీకు నేను ఆరోగ్యం కలగజేసేదని దేవుడు మాట్లాడుతాడండి. అవునండి, దేవుడు ఇచ్చిన వాడి మాట తప్పే దేవుడు కాదండి. అవునండి, కుంటి వారిని, కుట్టి వారిని, అలాగే జ్వరముతో బాధపడుతున్న వారిని, అలాగే ఊచ చేయవారిని, కుష్ఠరోగుల్ని, చనిపోయిన వారిని లేవనెత్తే దేవుడండి. అలాగే మనం చేయవలసింది ఒకటి, విశ్వాసం ఉంచండి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేది. అవునండి, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచున్నది. దేవా, నీవిచ్చిన ఈ వాగ్దానం నా పట్ల ఈ దినమే, ఈ క్షణమే నెరవేర్చు ప్రభు, నాకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయు అని నీ విశ్వాసముతో అడిగితే గనక దేవుడు తక్షణమే ఆయన నీ యొక్క బలహీనతను ముట్టి నీకు పూర్తి స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తాడని. మీ యొక్క ఎక్కడైతే బలహీనత బాధపడుతున్నా అక్కడ ఆ గాయములను ముట్టి పూర్తి స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం కలగజేస్తాడండి. అవునండి, ప్రార్థించండి, విశ్వాసంతో అడగండి. దేవుడు పూర్తి స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి దేవుడు నామాన్ని మహింపరచండి. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ. అవును తండ్రి, మీకు ఆరోగ్యం కలగజేస్తానని, అలాగే మీ గాయములు ముడతానని ఇదే యెహోవా వాక్కని ఈ దినము మాట్లాడి ఉన్నా తండ్రి. ఎవరైతే నా తండ్రి ప్రభువా మరణ పడకల మీద వ్యాధి బాధలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి పూర్తి స్వస్థత ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.